మంచి బందోబస్తుగుందే అబ్బాయి ఎంత జబ్బరస్తుగుందే కొత్త పగలే కల్లో కొత్త ఉందే నా వయసుని ఊరిస్తాందే Welcome to Freedom Physically Refined Rice Bran Oil Jodi. ఎవరు అసలైన కిల్లాడి? Powered by Patanjali Kesh Kanti, Dazzle Eterna range of products. Close up. So Chanti, ఎస్. Jodi ante enti? Wait. Sponsors ki show ki unna sambandham. ఒక ఎపిసోడ్ కి కంటెస్టెంట్స్ కి ఉన్న సంబంధం. Contestants ki activity ki unna sambandham. ఇంకా చెప్పాలి అంటే జీటీవీకి యాంకర్ కి ఉన్న సంబంధం. ఈ వీక్ మన ముందుకు వచ్చేస్తున్నారు రియల్ లైఫ్ కపుల్. Super. Let's welcome them, the real Jodi. మన ముందు ఉన్నారు యాక్చువల్లీ రియల్ లైఫ్ జోడీ. సార్ మీరు చెప్పండి, జోడీ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? బలవంతంగా సరే కలిసి బతకడం. మేడం మీరు చెప్పండి, జోడీ అంటే? జోడి అంటే ఇది. ఇక్కిచ్చే ఆన్సర్ ఏంటి కాదండి. మీకు నచ్చలేదు కాబట్టి. లేదు అలా కాదు, అక్కడ చూడండి ఆ సంతోషంలో కూడుకున్న బాధ వెనక నాకు కనబడుతుంది. జాగి గారు మీరు చెప్పండి, జోడీ అంటే ఏంటి? మేమిద్దరం ప్యార్ మే మొహబ్బత్ మొహమ్మద్ మే జిందగీ అన్నట్టు. వెరీ గుడ్. మీరు చెప్పండి, జోడీ అంటే? ఒకరి మనోభావాలను ఇంకొకరు అర్థం చేసుకుని గౌరవించి. బాగా గ్రాంధికంగా వెళ్ళారు. పర్ఫెక్ట్ జోడి. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం కంటే ఎక్కువ మీరు గౌరవించుకోవడం. అన్ని చెప్పేకండి మరి వెనకాల మేము జోడీ అంటే ఏంటి మీరు చెప్పండి. జోడి అంటే కలిసి ఉండడం అన్నిట్లో. వెరీ గుడ్. మీరు? కామన్ క్వాలిటీస్ ని షేర్ చేసుకోవడం, డిఫరెన్సెస్ ని రెస్పెక్ట్ ఇచ్చుకోవడం. వీళ్ళు ఎలా చెప్పారంటే కాఫీ బాగాలేకపోయినా బాగుందని చచ్చినట్టు చెప్పారు. ఆబ్వియస్లీ. అదే చంటి గారు, బలవంతంగా అయినా కూడా కలిసి ఉండడమే జోడి. క్లోజ్ అప్. షేర్ యువర్ ఫస్ట్ మూవ్ మెమరీ. ఎవరిని ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఎవరికి propose ఫస్ట్ అంటే అది. గిఫ్ట్ ఇచ్చారు? యాక్చువల్ గా తనే నాకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది. నేను ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయడము, అది గిఫ్ట్ నాకు. మీరు చెప్పండి. నా మొహం ఫస్ట్ టైం చూసినప్పుడు బిర్లా టెంపుల్కి వెళ్ళాం. బిర్లా టెంపుల్కి వెళ్ళాం. చూసారా? అప్పుడు గుర్తు మీరు చేసి అలా గుర్తు చేసుకోవడం. చెప్పకూడదు. బిర్లా టెంపుల్కి వెళ్దాం మర్చిపోయారా, అప్పుడు 5 రూపాయలకి లడ్డు దొరికేదంటే గుర్తు చేసుకునేవారు. ఓకే మీరు చెప్పండి. క్లోజ్ అప్. షేర్ యువర్ ఫస్ట్ మూవ్ మెమరీ. చాలా ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే ఇద్దరం కలిసి వైదేహి అనే షూటింగ్కి ట్రైన్లో ట్రావెల్ చేసి వెళ్ళాం. అలాగే నాకు ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే తను ఒక వినాయకుడు డాలర్ ఇచ్చింది. అది కూడా ఎక్కడ కరెక్ట్గా మన సురేష్ గెస్ట్ హౌస్ పక్కన ఉన్న గెస్ట్ హౌస్ పైన. మీరు చెప్పండి. నా లైఫ్లో ఒక పార్ట్ ఏంటంటే డైటింగ్ అనమాట. ఆల్వేస్ అనమాట. సో చాలా స్ట్రిక్ట్గా డైట్ చేసి ఎప్పుడు పడిపోయే రేంజ్లోనే ఉండేదాన్ని. సో ఏదైనా తిన్న వామిటింగ్స్ అయిపోవడం, అలా డైజెస్ట్ అయ్యేది కాదు బాడీకి. ఒకరోజు అలాగే ఏదో ఎవరో ఆఫర్ చేస్తే తీసుకున్నాను. వెంటనే వామిటింగ్స్ అవుతూనే ఉన్నాను. బట్ నెక్స్ట్ డే షూట్ చేయాల్సి వచ్చింది. నేను కారు ఎక్కగానే మా ఇద్దరికి ఒకే కారు. నేను వెళ్ళి వెనకాల సీట్లో పడుకున్నాను. ఎందుకు పడుకున్నారంటే పాపం ఆవిడకి హెల్త్ బాగాలేదు. బట్ డేట్ చెన్నై నుంచి వచ్చారు కదా, షూటింగ్కి వచ్చేసారని. నేను కరెక్ట్గా మేకప్ రూమ్లో దిగేప్పటికి నా వెనకాల ఒక కొబ్బరి బొళ్ళలో ఒక 5 6
ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ ఇవన్నీ మేకప్ రూమ్తో వచ్చినాయి. ఎవరు తెచ్చారంటే సార్ ఇప్పించారండి. వా అది అలా కొబ్బరి బొండంతో కొట్టారు. మీరు చెప్పండి. ఫస్ట్ టైం మేమిద్దరం సారథి స్టూడియోస్లో కలిసాం ఒక ఈవెంట్లో. ఒకరినొకరు బాగా లైన్ వేసుకున్నాము బాగా. సో కానీ మాట్లాడుకోలేదు, ఫోన్ నెంబర్ షేర్ చేసుకోలేదు, ఏం లేదు. తర్వాత 6-7 months తర్వాత FBలో కలిసాడు అనమాట. అంటే ఫస్ట్ మీటింగ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా రేర్గా ఉంటాయి ఎవరివన్నా కపుల్స్వి. కానీ మా ఫొటోస్ వీడియోస్ ఫస్ట్ మీటింగ్ అవన్నీ మాకు మెమరీస్గా ఉన్నాయి. సో స్టిల్ మీరు ఫస్ట్ మీటింగ్ అంత క్లాస్గా లేదు తను చెప్పినంత. అదే ప్రోగ్రాంలో మేకప్ రూమ్లో కలిసాం అనమాట. నేను అప్పుడే కొత్త మేకప్ వెయిట్ చేస్తున్నాను, నా టర్న్ ఎప్పుడు వస్తుంది అంటే తను సింగింగ్ ఆ రోజు పాడడానికి వచ్చారు. సో నేను వెయిట్ చేస్తుంటే జరగా అని చెప్పి వెళ్ళిపోయాను. ఎవరా బాబు ఈవిడ ఎలా ఉంది, దీన్ని ఎవడు చేసుకుంటాడా అనుకున్నాను. నేనే చేసుకున్నాను. ఇట్స్ మీ. సో మొత్తానికి వీళ్ళ ఫస్ట్ మూవ్ మెమరీ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అదిరిపోయే సాంగ్ ప్లీజ్. దూరమంతా మరిచిపో బాగా కష్టపడ్డారు, కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి, అసలు ఆట మొదలెడతాను. మీకు మీ వారి మీద అంటే 100%లో ఎంత నమ్మకం ఉంది అని అడిగితే ఎంత ఇస్తారు? డెఫినెట్గా 100 out of 100 ఇస్తాను. సూపర్. మీరు? 100%. వెరీ గుడ్. మీరు? కొబ్బరి బొండాలు అక్కడ. మీరు మరీ ఇంతమంది మధ్యలో అడిగితే ఏం చెప్తాడని మొగాడు. మీరు షోలో ఒక్క పూట భోజనం పెడతారు, నేను ఇంటికి వెళ్తే రోజు భోజనం పెట్టాలి నాకు. ఐ కెన్ అండర్స్టాండ్ స్టమక్ బర్నింగ్ అని. యా ఓకే. మీరు 100% అంతే ఆబ్వియస్లీ. కంట్రోల్ సి. ఓకే. మీరు? 100 మించి ఎంత ఉంటే అంత. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ప్రతి జంటకి నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే లేడీస్ మాత్రమే ఒక్కసారి లేచి ఇట్లండి. కాసేపు మేము వాళ్ళతోటి డీప్ డిస్కషన్ చేస్తాం. అప్పటిదాకా మీరు డీప్గా సాంగ్స్ వింటూ ఉండండి. డైరెక్ట్ స్టేట్ క్వశ్చన్. మీకు ఎప్పుడైనా వాళ్ళని ఏడిపించాలి, వాళ్ళని సతాయించాలి అని ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఎప్పుడో చీర అడుగుంటారు, బయట పనిలో ఉన్నాను ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదామని ఉంటారు. 1 నెల అయిన తర్వాత కూడా అదే ఆన్సర్ వచ్చి ఉంటుంది. మీకు ఎక్కడో మనసులో వండి ఉంటుంది, దొరకకపోతావా బిడ్డ ఓ రోజు చూసుకుంటాను ఈ సంగతి. అలానా? అలా ఆ ఎక్స్ప్రెషన్ లో ఉన్నా లోపల. ఆ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ టీవీలో ఇచ్చేస్తున్నాను కాబట్టి అక్కడ ఇవ్వడానికి అవకాశం లేకుండా పోతుంది. అలా చూసినప్పుడు కూడా నేను సీరియల్ కదా అని చెప్పి వెళ్ళిపోతున్నారేమో. ఓకే. సో ఇప్పుడు మ్యాటర్ చాలా క్లియర్ అయిపోయింది కాబట్టి ముగ్గురికి ఆశ ఉంది కాబట్టి ఒక గేమ్ కనుక ఇచ్చి వాళ్ళు ఇది ఆడగలుగుతారు అని చెప్తే మీకు నేను 1 లక్ష రూపాయలు ఇచ్చాను. ఆ లక్ష నుంచి మినిమం 25,000 కంపల్సరీ బెట్టింగ్ అమౌంట్ అండి. ఆ 25,000 మినిమం అనుకొని మీరు ఎంత బెట్ చేస్తారు? 1 లక్ష రూపాయలు. యా. నేను 50 పెడతా. నేను ఒక 40. అటు ఇటు కాకుండా 45 పెడదాం. ఓకే. సో ఇప్పుడు నా చేతిలో 3 ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ లోపల నంబర్స్ ఉన్నాయి అండ్ ఈ నంబర్స్ తో మీ లక్ డిసైడ్ అవుతుంది. సో నేను ఇప్పుడు కొంచెం ఇటు వచ్చి నుంచుంటా. మీరు హ్యాపీగా వెళ్ళి ఎవరు ఏ కార్డు తెచ్చుకుంటే ఆ కార్డులో ఏ నెంబర్ ఉంటుందో తెలియదు కాబట్టి హ్యాపీగా వెళ్ళి కార్డ్స్ తెచ్చుకోండి. అంటే హ్యాపీగా అన్నారు కాబట్టి. అబ్బా. One, 2 అండ్ మీకు వచ్చింది 3. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు మీ అమౌంట్స్ బెట్ చేశారు. ఇప్పుడు మేము మీకు ఇవ్వబోతున్నాం ఆప్షన్ 1 to 8, 8 to 15 అండ్ 15+. మీరు 1 to 8 చూస్ చేసుకుంటే మీరు బెట్ చేసిన అమౌంట్ మల్టిప్లైస్ ఇంటూ 2 times. మీరు 8 to 15 చూస్ చేసుకుంటే మీరు బెట్ చేసిన అమౌంట్ మల్టిప్లైస్ ఇంటూ 3 times.
మీరు 15+ చూస్ చేసుకుంటే మీరు బెట్ చేసిన అమౌంట్ మల్టిప్లైస్ ఇంటూ 5 times. ఓకే ఓకే, దీనిలో చిన్న లాజిక్ ఏంటి అంటే మీకు ఫస్ట్ వచ్చింది, మీకు సెకండ్ వచ్చింది, మీకు థర్డ్ వచ్చింది కాబట్టి సో ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి ఓకే మీరు చెప్పండి ఏ ఆప్షన్ మీకు కావాలి. సెకండ్ ఆప్షన్ 8 to 15. 8 to 15. 8 to 15 ఆప్షన్ అంటే 8 దాటాలి, 15 లోపల ఉండాలి. లోపల ఉండాలి. Yeah. ఓకే, సో మీరు ఫస్ట్ డే తీసుకున్నాం, ఎందుకు ఆతృత ఎందుకు? 1 to 8. మీరు బెట్ చేసిన అమౌంట్ 45,000 కాబట్టి ఇట్ మల్టిప్లైస్ ఇంటూ 3 times. 3 times. మీకు ఇంకా ఆప్షన్ లేదు. 15+. 15+ అండ్ మీరు బెట్ చేసిన అమౌంట్ 50,000 కాబట్టి there's a bumper offer. ఒకవేళ Yes, yes. కరెక్ట్ గా టాస్క్ చేసి గెలిస్తే ఇట్ మల్టిప్లైస్ ఇంటూ 5 times. హ్యూజ్ అమౌంట్. సూపర్. ఓకే, సో మొత్తానికి మీరు పెట్టిన బెట్టింగ్ అమౌంట్స్ ఎలా పెరుగుతాయి అనేది కూడా అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏ గేమ్ ఆడతారు అనేది చెప్పాలి అంటే So let's welcome the boys. సో మ్యాటర్ ఏంటంటే ఒక టేబుల్ ఉంది, యాపిల్స్ ఉన్నాయి. నేను ఒక టైం లిమిట్ ఇస్తాను. ఈ టైం లిమిట్ లోపల వాళ్ళు చేతితోటి యాపిల్స్ని బ్రేక్ చేయాలి. సో మీకు మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైపోయింది కదా. నేను వాళ్ళని పిలుస్తాను. వాళ్ళని పిలిస్తే దయచేసి మీరు తను సైగలతో కానీ చేతి వేళ్లతో కానీ ఏమీ చెప్పదు. అసలు ఏది చెప్పదు. ఓకే, సూపర్. సో ఇప్పుడు హెడ్ ఫోన్స్. నిజంగా మీరు ఏదో ఒక 3 days 4 days ఆవిడతో మాట్లాడకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారని ఏదో చెప్పింది ఆవిడ ఇప్పుడే. ఇంత కోపం ఉన్నా అలాంటి మాటలు మాట్లాడదు. పెళ్ళన్నాక సహజంగా బాధలు, సుఖాలు, ఆనందాలు అన్నీ ఉంటాయి. అలా అలా నవరసాలు పండించాలి పెళ్లి తప్ప. అదేమైనా సీరియల్ నవరసాలు పండించడానికి? తప్పదక్క. ఓన్లీ పెళ్లిలో ఓన్లీ ఒక రసమే. ఏ రసం? ప్రేమ రసం, ఆప్యాయతలు, ప్రేమలు. అదే వాళ్ళకి ప్రేమ రసం, వీళ్ళకి శోక రసం. ఓకే, మీరు కూడా పాపం ఆవిడ ఫోన్ ప్రాబ్లం అయితే అలా బిహేవ్ చేశారంట. అవునా? ఎప్పుడు అలా చేయకూడదు. అంటే ఫోన్ జనరల్ ఎప్పుడు ప్రాబ్లం గానే ఉంటుంది. సంటి గారు 15 ఏళ్ళు అయింది మా పెళ్ళయి, ఇప్పటి వరకు ఎవ్వరు అగ్గిపుల్ల వేయలేదు. సార్ నేను అగ్గిపుల్లని కావాలని వేయలేదండి. ఆవిడ చెప్పింది కాబట్టి నేను మీతో చెప్పాను. రిక్వెస్ట్ అంటే మేము కూడా హర్ట్ అయ్యాం అని అట్లాంటి విషయాలు. సేమ్ ఆ టైంలో మేము కూడా హట్ అయ్యాం. అందుకని ఎలా చెప్పాలో అర్థం కాక. చెప్పలేని సమాధానాలు ఉంటాయి. మీరు మరీ టూ మచ్ గా బిహేవ్ నేను చేశారు. ఎక్స్పెక్ట్ చేశాను నా దగ్గరికి వస్తే చాలా టూ మచ్ వస్తుంది. కాదు, మీకు తెలుసు కదా ఆమె కూడా సింగింగ్ లో ఇంట్రెస్ట్ ఉందని. నాకు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు అసలైన వాళ్ళ ఆక్రోషన్ అంతా బయట పెట్టేశారు. మీ కసెంట్ నేను చూస్తాను ఇప్పుడు. ఓకే, మీరు హ్యాపీగా Oh, thank నేను ఏం you so మాట్లాడకూడదు. ఏం మాట్లాడు. అలాగే. ఓకే, సో మొత్తానికి ఆడడానికి వీళ్ళు వచ్చేసారు కాబట్టి సెటప్ ప్లీజ్. ఓకే, 1 2 3 మ్యూజిక్ ఆన్. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి, నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం, దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపడ్డాడా నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. ఓకే, సూపర్. 55 seconds ఇంకా మిగిలిపోయినాయి.
అప్పటికే బీభత్సంగా రచ్చరచ్చ అయిపోయింది మొత్తం. మీరు ఎన్ని కొట్టారండి? ఒకటి బట్టి కిందకి వెళ్ళిపోయింది. 25. 25 కొట్టేశారా? నేను కౌంట్ చేస్తున్నాను, ఒక్కొక్కటి కౌంట్ చేస్తున్నాను. మన మీరు బాస్కెట్ లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? దీనిలో 30 ఉన్నాయి. అది ఏంటో ఒక 22. 22 దాకా కొట్టింటారు. ఓకే, ఇప్పుడు అక్కడ ఎన్ని మిగిలాయి? 22. అంటే ఒకటైనా ఎగిరి కింద పడిందా? పడిందాగో బ్రేక్ అయింది కానీ అక్కడ బ్రేక్ అవ్వాలా? తిప్పి చూడండి. ఎవరిని ఆయన ఇక్కడ 12 ఉన్నాయి, ఇది ఒక 13 అయింది. మీరు 17 పగలు కొట్టారు, మీరేమో 25, మీరు ఆల్మోస్ట్ 22 దాకా వెళ్ళారు. ఓకే, ఇప్పుడు మీరు ఒకసారి లేచిరండి. ఓకే, Okay. సో ఇప్పుడు మీరు ఇంత బెట్టింగ్ కాశారు. నేను 40,000. 8 నుంచి 8 to 15. మీరు ఎన్ని పగలు కొట్టారు? 22. వెరీ గుడ్. మీరు 50,000, 15 ప్లస్. 15 ప్లస్. ఓకే, సూపర్. మీరు నేను 1 to 8. అయితే ఇక లాజిక్ ఏం జరిగిందంటే, ఒకటి పగల కొట్టాలి లేదా 8 లోపల పగల కొట్టాలి. 8 దాటితే కౌంట్ పోయినట్టే. అదేంటి? ఆల్మోస్ట్ మీరు 17 పగలగొట్టేశారు కాబట్టి అన్ఫార్చునేట్లీ యూ లాస్ 45,000. అండ్ మీరు మీరు వచ్చి బెట్ బీభత్సంగా చేసిన పెట్టారు. అమౌంట్ 40,000. పుష్కాకి బాగా పగలగొట్టి 15 ప్లస్ అని ఆవిడ కాశారు కాబట్టి 15 ప్లస్ కాబట్టి మీరు 50 కాశారు కాబట్టి 50 into 5. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి మీ అకౌంట్స్ లో ఉన్న అమౌంట్, ప్రీతి గారు మీ అకౌంట్ లో 55,000, రమ్య గారు మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ 60,000, హరిత గారు లీడ్ తో మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ 3 lakh rupees. మీరు 3 lakhs గెలుచుకున్నారు. మీకు వచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి అంటే, ఈ రౌండ్లో 2 గేమ్స్ ఉంటాయి. ఈ 2 గేమ్స్లో ఫస్ట్ 2 పేర్లు ఆడాలి. దానిలో ఓడిపోయిన వాళ్ళు బ్యాలెన్స్ ఉన్న పేరుతో ఆడతారు. కానీ మీరు లీడింగ్లో ఉన్నారు కాబట్టి మీరు ఎవరితోటి ఆడాలనుకుంటున్నారు, మీ అపోనెంట్ని మీరే చూస్ చేసుకోండి. మీరు ఎంత పెట్టాలి, వాళ్ళు ఎంత పెట్టాలి, మీరు ఎవరితో ఆడాలనుకుంటున్నారు అది కూడా మీరే డిసైడ్ చేయాలి. బావతో ఆడదాం. బావా, మీరెంత బెట్టింగ్ పెట్టాలి, వాళ్ళెంత బెట్టింగ్ పెట్టాలి? 3 ఆటకు ఉండాలంటే నాకేమన్నా మిగిల్చి ఆడు. ఒక 30. మీరెంత? 30 అంటే 30 బెట్ చేస్తాం కదా. కాదు, దాన్ని డబల్ చేసుకో బావా. ఓకే, తీసుకో. ఆట ఏంటి అంటే చాలా సింపుల్ అండి. కాదు చంటి గారు, చూడడానికి చాలా సింపుల్ అండి యాపిల్ పగలు కొట్టడం కూడా. వాళ్ళు టెక్నిక్ యూజ్ చేశారు, మీరు టెక్నిక్ యూజ్ చేయలేదు, లాస్ట్ లో కాపీ కొట్టారు. కాదు, ఆయన కాపీ కొట్టకుండా ఉంటే అమౌంట్ 3 times పెరిగేది. 8 కొట్టివాడు. బేసిక్ ఏంటంటే మీరు ఆడేటప్పుడు ఆవిడని చూడలేదు, ఆవిడ కళ్ళతో ఇలా అన్నారు మీకు అర్థం కాలేదు. జనరల్ గా ఎప్పుడు పిలిచేదే కదా నువ్వు. ఇప్పుడు గేమ్ ఎంత సింపుల్ చెప్తున్నాను కాబట్టి సింపుల్ గా అని చెప్పడానికి మీకు చూపించాలి అంటే బాయ్స్ ప్లీజ్. సో గేమ్ ఏంటి చంటి? గేమ్ చాలా సింపుల్. మళ్ళీ చెప్తున్నాను సింపుల్ అని, ఇన్నిసార్లు చెప్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదే చాలా సింపుల్. ఒకళ్ళేమో బెలూన్ని పట్టుకోవాలి, ఇంకోళ్ళు పగలగొట్టాలి. 120 secondsలో ఎవరు ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళు డైరెక్ట్గా 3rd లెవెల్కి వచ్చేసినట్టు. జనరల్గా మొగుళ్ళని తిట్టడమే కాదు, బెలూన్ పగలగొట్టడం కూడా నేర్చుకోండి. వా, ఏం చెప్పాను రా. ఓకే, రెడీ అయిపోయారు కాబట్టి సెటప్ ప్లీజ్. సో ఈచ్ బాస్కెట్ లో ఉన్నాయి 30 బెలూన్స్ అండి. సో మ్యూజిక్ ఆన్ అయిన తర్వాత ఫస్ట్ హార్న్ అంటే స్టార్ట్, సెకండ్ హార్న్ అంటే స్టాప్. ఓకే, డన్. 1 2 3 మ్యూజిక్ ఆన్.
చుట్టి ముళ్ళులాగా తిప్పిస్తున్నావే నేను తోడా తోడా పే पिक्चर शो करने आया 36 24 36 या थोड़ा थोड़ा पेच చేయి వాడకండి, పిసక్కండి. ఊరం తిరిగి గుండెలు మరదల్సే పక్కా ఉన్నా పట్టిస్తాను ఒంటకి చెమటల్సే వంట లేదే లేవు బావి వరసల్సే ఆగి ఆగి చూసే కొద్ది అన్ని మిరికల్సే గోరి గోరి ఎన్ని అంగసే నీ పుగ్గల్లో నా ఎన్ని డింపుల్సే నడువంపుల్లో నా ఎన్ని రింగుల్సే ఓ పిల్ల నీ వల్ల మాకెన్ని డింపుల్సే అరే గల్తీ లేని తోడా తోడా పై పెళ్ళైన తర్వాత ఏ రోజు మా ఆయన చెంప దెబ్బ కొట్టలేదు, కానీ ఇవాళ మాత్రం ప్రతి బలూన్ కొట్టింది. ఎవరైతే 2 మిగిల్చారో వాళ్ళే గెలిచారు అని ట్విస్ట్ ఇస్తారేంటి? ఈ గేమ్ వచ్చి ఫుల్ క్లారిటీతో మేము మీకు చెప్పాం, అండ్ మీరు కూడా చాలా క్లారిటీతో ఆడారు. ద ఫైనల్ డిసిషన్ ఇస్ 25 సెకండ్స్ మిగలంగా, అంటే ఇంకా 25 సెకండ్స్ ఉండగా మీరు కంప్లీట్ చేశారు. వీళ్ళ దగ్గర ఇంకా 2 మిగిలిపోయాయి. వీళ్ళు డైరెక్ట్ గా థర్డ్ లెవెల్కి వెళ్ళిపోయారు. వీళ్ళు గెలుచుకున్నారు 1,50,000 రూపీస్. ఇప్పుడు మిగిలిపోయింది జాకీ గారు, కాబట్టి మీరు సెకండ్ గేమ్. మాకు ఇంకో ఛాన్స్ ఆడుకోవడానికి. మా బావ ఓడిపోయినా కూడా గెలిచాడు. మీ దగ్గర ఇంకా 2,40,000 రూపీస్ ఉన్నాయి. Okay. మీరు ఈ 2,40,000 ని మొత్తం పెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే 60,000 ఉందో అది కూడా మొత్తం పెట్టేసి ఇప్పుడు ఈ లెవెల్లో సెకండ్ గేమ్. Okay. ఇది అయిపోతే దీనిలో ఎవరు గెలుస్తారో వాళ్ళు థర్డ్ లెవెల్కి వెళ్తారు. ఓకే మిగతా వాళ్ళు బాబాయ్. హ్యాపీగా కార్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక్క నిమిషం సార్, మా ఆవిడని తనివితేరా చూసుకుంటాను సార్. నేను దానికి ఒక అలాగే ఇలా నా లైఫ్ లో మళ్ళీ ఇలా చూడలేను సార్. పిండి మరకు వెళ్ళమంటే వెళ్ళదు. క్రియేట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మీరు రెడీ కదండి? రెడీ. ఎస్. ఇప్పుడు వీళ్ళు థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి పాపం వీళ్ళని చూస్తే జాలేస్తుంది. కాబట్టి అద్భుతమైన సమయంలో ఒక సాంగ్ వేయండి, వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా నిజంగా నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా మీరిద్దరు ఇంత అందంగా ఉంటారని ఒకళ్ళు చూసుకోవడం. ఓకే, సో మొత్తానికి వీళ్ళు థర్డ్ లెవెల్కి వెళ్ళిపోయారు. సెకండ్ లెవెల్లో సెకండ్ గేమ్ ఏంటో చూడాలి అనుకుంటే సెటప్. ఇప్పుడు ఈ ఆట ఏంటి అంటే ఒక సైడు ఒకళ్ళు నుంచొని ఇంకొక సైడు టెడ్డీబేర్ పెట్టి దీన్ని కొట్టాలి. ఆ టెడ్డీబేర్ ఎగురుతుంది. ఇంకొక సైడ్ ఉన్న పార్ట్నర్ హెల్మెట్ పెట్టుకొని దాని మీద ఉన్న బాస్కెట్ తో పట్టుకొని అన్ని పట్టుకోవచ్చు, లేదంటే తీసి పక్కన ఉన్న బాస్కెట్ లో వేయచ్చు. అండ్ ఈ సాఫ్ట్ టాయ్స్ తో ఆడాలంటే ఖచ్చితంగా డెఫినెట్ గా మేము అసలు మీకు ఆప్షన్ ఇవ్వట్లేదు. మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం మీరు బెట్ చేయాలి. 240 ఇటు 60 ఇటు. సో ఈ లెవెల్లో గెలిచిన వాళ్ళు థర్డ్ లెవెల్లో భారీ ఎత్తు అమౌంట్ తోటి నిలబడతారు. ఓకే, తర్వాత వాళ్ళకి ఇంకో బంపర్ ఆఫర్ ఉంది, అది ఆ లెవెల్లో చెప్తాను. సో ఇప్పటికైతే మీరు రెడీ కదా?
రెడీ. ఓకే సెటప్ ప్లీజ్. ఓకే సో సెకండ్ రౌండ్ లో జరగబోయే Happy-గా. సెకండ్ గేమ్ సెటప్ ఇస్ రెడీ. 120 సెకండ్స్లో ఎవరు ఎక్కువ పట్టుకుంటారో వాళ్ళే థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతారు. మీ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ పెట్టి ఆడుతున్నారు. 1 2 3 మ్యూజిక్ ఆన్. ముసుగున దాగి ఉన్నదెవడో పరుగున దూకి వాణ్ణి పక్కడో రికరికటోడో బ్యారికేడ్సోడో మాస్కులన్నీ లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో మెల్లిగా మెల్లిగా. విస్తరికొకడో లెక్కలన్నీ తెచ్చడో విక్రమార్క సోదరా వీరభట్టు పట్టరా ఏయ్, సూపర్. బొడ్డు దాటరా డిస్కో డిస్కో ఉస్కో పక్కడో దాంట్లో పడేయండి. ఒక తీసేసి జాకీ గారు అది వేయాలి బాస్కెట్ లో. పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదరో దాన్ని పక్క అంకెయ్యో గెలుపను రాటరుంది ఎక్కడో దాన్ని జాకీ గారు అవి వేయాలి. పక్కడో టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేలో నాటు బంతి నొక్కేరో ఎదరని ఫోకసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అయి అర్జునుడి విల్లువై ఆరో మారో అప్పు పక్కడో 3 2 1 ఎవరు ఎన్ని వేశారో తెలుసుకుందాం. రమ్య గారి అకౌంట్లో 1 2 3 4 5 6 7 8 9. జాకీ గారి అకౌంట్లో 1 2 3 4 5 6 7. నేను స్టార్టింగ్లో చెప్పాను ఎవరి దగ్గర బాగా తక్కువ ఉంటుందో వాళ్ళ సుడి తిరిగి మారిపోవచ్చని. అంటే ఈ రౌండ్లో ఎవరు గెలిచారు అనేది చాలా క్లారిటీగా ఉంది కాబట్టి మీరు గెలుచుకున్నారు 3 lakh rupees. ఈ లెవెల్లో విన్ అయ్యి వీళ్ళు థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి వీళ్ళు ఓడిపోయారు కాబట్టి అలా సైలెంట్గా వదిలేయడం పద్ధతి కాదు కాబట్టి సాంగ్ ప్లీజ్. మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక చెమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో భోగిస్తావా బాలిక. థర్డ్ లెవెల్లోకి వచ్చేసారు. ఫైనల్ లెవెల్. దీనిలో 2 గేమ్స్ ఉంటాయి. ఈ 2 గేమ్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత లాజిక్ చెప్తాను మీకు. ఈ 2 గేమ్స్ ఏంటంటే, ఒకటి టేబుల్ మీద గ్లాస్ సెటప్ ఉంటుంది. మీకు టైం లెవెల్ ఇస్తాను. ఆ టైం లిమిట్ లోపల గ్లాస్ కింద పడకుండా గ్లాసులు బయటికి రాకుండా క్లాత్ తీసేయాలి. ఇంకో గేమ్ ఏంటి అంటే, ఒక క్యూబ్ ఉంటుంది, పెద్ద క్యూబ్, నెట్ క్యూబ్లో కొన్ని బాక్సెస్ ఉంటాయి. 2 వేలు పెట్టి ఆ బాక్స్ని జరుపుకుంటూ బయటికి తీసుకురావాలి. పక్కన ఇంకో ర్యాక్ ఉంటుంది, ఆ ర్యాక్లో పెట్టేయాలి. ఏ గేమ్ ఆడాలి చూస్ చేసుకోండి. ఎవరు ముందు ఆడతారో కూడా మీరే చూస్ చేయాలి. ఎవరు ఏ గేమ్లో గెలిచినా వాళ్ళ దగ్గర ఉన్న రెస్పెక్టివ్ అమౌంట్స్ ఇంటూ 5 times అవుతుంది. బాగా బీభత్సంగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఆ గ్లాసెస్ సెటప్ వాళ్ళకి ఇచ్చారు. క్యూబ్స్ మీరు చేస్తారు. ఓకే ఫస్ట్ ఎవరు ఆడాలి?
వాళ్ళేనా థర్డ్ లెవెల్లో ఫస్ట్ గేమ్ సెటప్ Setup, ప్లీజ్. please. మీ దయ వల్ల ఫస్ట్ టైం నా జీవితంలో ఈ షోలో కూర్చొని ఒక 2-3 డైలాగులు చెప్పే ఆ ఛాన్స్ నాకు దొరికింది. 1 2 3 మ్యూజిక్ ఆన్. గుడ్డ గుంజి పగలగొట్టమన్నా మొత్తం పీకేసి ప్రాపర్టీ ఇక జీవితంలో ఎవరు ఆడద్దని డిసైడ్ అయ్యారా? మొత్తానికి ఈ రౌండ్ బ్రహ్మాండ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకో రౌండ్ మిగిలిపోయింది కాబట్టి ఆ రౌండ్లో వాళ్ళు ఆడి టైం లిమిట్ లోపల గెలిస్తే 15 లక్షల రూపాయలు. ఓడిపోతే అంటే నేను ఆశాజీవిని. ఇద్దరు ఓడిపోతారు కాబట్టి నో ప్రాబ్లం. మా 2 సెటప్లు నాశనం అయిపోతాయి. థర్డ్ లెవెల్ సెకండ్ గేమ్ Setup, please. సో ఇప్పుడు మ్యాచ్ ఏంటంటే మీకు కూడా నేను 180 సెకండ్స్ టైం ఇస్తున్నాను. కాకపోతే వాళ్ళకి 2 ఛాన్స్ ఇచ్చాను, మీకు సింగిల్ ఛాన్స్. ఓకే. ఈ 180 సెకండ్స్లో మీరు బాక్సులను అటు నుంచి తీస్తారా ఇటు నుంచి తీస్తారా మీ ఇష్టం. తీసి ఫ్రేమ్ సెట్ చేసి పెట్టేయాలి. ఓకే చలో 1 2 3 మ్యూజిక్ ఆన్. వన్ 108 సెకండ్స్ ఉండంగా మీరు మొత్తం కంప్లీట్ చేశారు కాబట్టి అంటే అన్డౌటెడ్లీ ఈ థర్డ్ లెవెల్లో విన్నర్ మీరే with 15 lakh rupees. థర్డ్ లెవెల్ వరకు బాగా కష్టపడి గెలుచుకున్నారు 15 లక్షల రూపాయలు. కంగ్రాచులేషన్. And 15 lakh rupees తో పాటు మేము మీకు ప్రజెంట్ చేయబోతున్నాము గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ పతాంజలి కేష్ కాంతి. Dazzler Eterna range of products presents Dazzler of the Day, and that goes to none other than మన జోడీ ఎవరు అసలైన ఖిలాడి విన్నర్స్. అదిరిపోయే సెలబ్రిటీస్తో అదిరిపోయే రౌండ్స్ తోటి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ మీరు పొందారు కాబట్టి మళ్ళీ వచ్చే వారం కొత్త సెటప్స్ తో కొత్త గేమ్స్ తో కొత్త సెలబ్రిటీస్ తో చాలా సింపుల్ గేమ్స్ తో సింపుల్ గా ఆడుకుందాం. సెటప్ తో పాటు మీరు కూడా సెటప్లు రెడీ చేసుకొని పెట్టుకొని ఆడుకోవడానికి. Until then, bye bye. Take care. See you. We all love you.